ఈ దినము ఆరాధన సమయంలో దేవుని యొక్క వాక్యములో మనము ఆరాధన చేసే ముందుగా కొన్ని జీవపు మాటలను ధ్యానించుకుందాం. రండి, దేవుని యొక్క వాక్యములో చూద్దాం. ఇర్మియా 13వ అధ్యాయం. ఇర్మియా 13వ అధ్యాయము. ఇర్మియా 13వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఇర్మియా 13వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. బైబిల్ తీయాలా, అందరూ చదవాలా. ఇర్మియా 13వ అధ్యాయం 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఆయన చీకటి కమ్మ చేయక మునిపి, మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునిపి, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢ అంధకారముగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. మన దేవుడు ఎలాంటి దేవుడంట? ఎలాంటి దేవుడంట? మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మహిమ కలిగినటువంటి దేవుడు. మహిమ కలిగినటువంటి ఆ దేవుణ్ణి ఉదయకాల సమయం వేళ కొనియాడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మీ దేవుడు యెహోవా చీకటి కలిగించక ముందే, చీకటి కమ్ముతూ ఉన్న కొండలపైన మీ కాళ్ళు తొట్టు పడక ముందే ఆయనను ఏం చేయాలంట? కొనియాడాల. ఆయన ఏం చేయాలంట? గౌరవించాలి. ఆయన ఏం చేయాలంట? భయము భక్తితో ఆయన్ను స్తుతి చేయటానికి, ఆయన యొక్క సన్నిధిలోనికి మనం ఏం చేయాలంట? ప్రవేశించాలి. కాబట్టి మీరు వెలుగు కోసం చూస్తూ ఉంటే ఆయన దాన్ని చావు నీడగా గాఢాంధకారముగా మారుస్తాడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, రాబోయే అంధకారాన్ని తొలగించగల ఏకైక మార్గము పశ్చాత్తాపమే. దేవుడు నా జీవితములో ఏం చేశాడంట? వెలుగును దయచేస్తూ వచ్చినాడు. గాఢాంధకారపు లోయలలో, ఆ యొక్క చీకటిలో, ఆ యొక్క పరిస్థితిలో మనము వెళుతూ ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏం చేసుకున్నాడంట? రక్షించుకున్నాడు. ప్రియులారా, దేవుడు మాట్లాడుతూచున్నాడు. 1 సమూయేలు 2వ అధ్యాయం. రండి, దేవుని వాక్యంలో చూద్దాం. 1 సమూయేలు 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు. బలము చేత ఎవడును జయము నొందడు. చూడండి ప్రియులారా, తన భక్తుల అడుగులను ఆయన ఏం చేస్తాడంట? కాపాడుతాడు. దేవుడు నన్ను కాపాడినాడు ఈ దినం వరకు. అందుని బట్టి దేవునికి ఏం చేయాలా? ఆయన సన్నిధిలో ఆయన ఏం చేయాలా? మహిమ గల దేవుని ఏం చేయాలా? కొనియాడాలి. ఇంకేం చేయాలంట? కానీ దుర్మార్గుల చీకటిలో దుర్మార్గులు ఏమైపోతారంటే చీకటిలో నాశనం అయిపోతారు. అయితే మనము కూడా నాశనం అయిపోయేటువంటి స్థితిలో ఒకప్పుడు ఉన్నటువంటి వారమే. అయితే నాశనం నుండి దేవుడు నిన్ను ఏం చేశాడు? తప్పించినాడు. అటువంటి నాశనంలో ఎంతోమంది ఏమైపోయినారంట? మరణించినటువంటి వారిగా చూస్తుంటున్నాం. అయితే కేవలం బలముతో ఎవడు విజయము సాధించడు. కాబట్టి ప్రియులారా, దేవుడు కాపాడుతాడు. కాపాడే దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. చూడండి, కీర్తనలు 37వ అధ్యాయము. కీర్తనలు 37వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని ఆనందింపజేసేటువంటి వారిగా ఉండాలా. మన ప్రవర్తన, మన యొక్క నడత దేవునికి
స్పష్టమైనటువంటి విధానములో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, యెహోవా ఏ మనిషి నడతను రూపొందిస్తాడో ఆ మనిషి మార్గం ఆయనకి ఎంతో ఇష్టము. దేవుడు నిన్ను చక్కటి త్రోవలోనికి నడిపించినాడు, వెలుగులోనికి నడిపించినాడు. ఆ గాఢాంధకారము లోయల్లో నిన్ను మరి ఆ యొక్క లోయల్లో పడిపోయేటువంటి పరిస్థితి, చీకటిలో జీవిస్తున్నటువంటి పరిస్థితి, చీకటి నుండి దేవుడు నిన్ను వెలుగులోనికి తీసుకువచ్చి ఉన్నాడు. అందుబట్టి దేవుని మహిమగల దేవుని ఏం చేయాలంటే ఉదయకాల సమయం వేళ కొనియాడాలి. కాబట్టి మన యొక్క ఆరాధన దేవునికి ఇష్టంగా ఉండాలి. ఇష్టంగా ఉండాలంటే మన ప్రవర్తన కూడా ఎలా ఉండాలంట? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మనం చేసేటువంటి ఆరాధన దేవుడు వినడానికి ఎంతో ఇష్టపడుతున్నాడు ఉదయకాల సమయం వేళ. కాబట్టి 24వ వచనం చదవండి. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. చూడండి, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండును. కాబట్టి ఒకవేళ అతడు పడిపోయినా యెహోవా అతన్ని చెయ్యి పట్టుకొని ఉంటాడు గనుక అతడు ఏమి కుప్పకూలిపోడు. కాబట్టి చెయ్యి పట్టుకుని దేవుడు నన్ను అనుదినము దేవుడు ఏం చేస్తున్నాడంట? నడిపించే దేవుడిగా ఉంటున్నాడు, ఆదరించే దేవుడిగా ఉంటున్నాడు. నీ పట్ల నా పట్ల తన ప్రేమ వాత్సల్యతను కనపరుస్తూ ఉంటున్నాడు. అందుని బట్టి దేవుణ్ణి ఏం చేయాలంట? ఏ దేవుడట? మన దేవుడు మహిమగల దేవుడు. మహిమగల దేవుణ్ణి కొనియాడడానికి ఉదయకాల సమయం వేళ వచ్చి ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో చూద్దాము. 1 పేతురు మొదటి అధ్యాయం దేవుని వాక్యంలో చూద్దాం. 1 పేతురు మొదటి అధ్యాయంలో 5వ వచనం చదవండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆయన స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఏం భద్రపరచబడి ఉన్నదంట? ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కాబట్టి విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతున్నటువంటి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప రక్షణ, ఆ యొక్క రక్షణలో మనము మరి స్థిరపరచబడతా వస్తూ ఉంటున్నాం ఈనాడు. అందుని బట్టి పరలోకములో దేవుడు నీ కొరకు నా కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడంట? ఆయన యొక్క స్వాస్థ్యం. ఎన్నో బహుమానాలు ఉంటున్నాయి. ఆ యొక్క పరలోక రాజ్యములో చేరడానికి, ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు ఇంత గొప్ప రక్షణ నీ పట్ల నా పట్ల మరి చూపిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి గొప్ప రక్షణ ఇచ్చిన దేవా, మహిమ కలిగిన దేవా, నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాను, నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నాను, నిన్ను ఘనపరుస్తూ ఉంటున్నాను. కాబట్టి ఈనాడు ఎంతోమంది దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆరాధించడానికి వస్తూ ఉంటున్నారు. అటువంటి ధన్యత దేవుడు నీ పట్ల నా పట్ల మరి చూపిస్తూ వస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యము మరి మాట్లాడుతూ ఉంటున్నది మనతో ఈ సమయం వేళ. చూడండి, దేవుని వాక్యంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను. రాజ్య సంబంధులు అంటే రాజకుమారులు చూడండి. కానీ ఆ రాజ్య సంబంధులు బయట చీకట్లో పారవేయడం జరుగుతుంది. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి నుండి దేవుడు తప్పించినాడు. ఆ యొక్క పండ్లు కొరుకుట, ఆ ఏడుపు,
ఆ చీకట్లో పడిపోవలసినటువంటి మనలను ఆ యొక్క దేవాది దేవుడు తన అమూల్యమైనటువంటి ఆ యొక్క సిలువలో తన యొక్క సమస్తమును ఆ యొక్క రక్తమును మరి చిందిస్తా వచ్చినాడు. ఎందును బట్టి మనల్ని రక్షించడానికి, తన స్వాస్థ్యముగా ఆ యొక్క పరలోక రాజ్యములో మనల్ని చేర్చడానికి. ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు నీ పట్ల నా పట్ల చూపిస్తూ వచ్చాడు. అందువల్ల మహిమ గల దేవుని ఏం చేయాలంట? కొనియాడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. చూడండి, దేవుని వాక్యంలో చూద్దాం. జకర్యా 4వ అధ్యాయం. దేవుని వాక్యంలో చూద్దాం రండి. జకర్యా 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. అప్పుడు అతడు నాతో ఇట్లైను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అటగించుటకు నీవు ఏ మాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నాం. అప్పుడు ఆయన నాతో ఇలా అన్నాడు, జెరుబ్బాబెల్ విషయం యెహోవా చెప్పేదేమంటే, యెహోవా ఏం చెప్తున్నాడంటే, నా ఆత్మ చేతనే పని జరుగుతుంది కానీ శక్తి చేత బలము చేత కాదు. ఇది సేనల ప్రభు యెహోవా వాక్కు. ఎవరి చేత జరుగుతుందంట? దేవుని యొక్క ఆత్మ చేతనే. దేవుని యొక్క బలం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. కాబట్టి యెహోవా బలము, బలమైనటువంటి దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి ఈ సమయం వేళ దేవుని ఏం చేయాలంట? కొనియాడాలా, స్తుతి చేయాలా. ఎందుకంటే మానవుని బలము వల్ల ఏమీ కాదండి. మన శక్తి చేత ఏమైనా అవుతుందా? ఏమి చేయలేం. దేవుని యొక్క ఆత్మ చేత ఏదైనా చేయగలం. కాబట్టి దేవుడు మన పక్షాన ఏమైనా చేయగలడు. అటువంటి గొప్ప దేవుడు, చెయ్యి పట్టుకొని నడిపించేటువంటి దేవుడు, మన ప్రవర్తనలను, మన నడకలను, మన చూపులను సరిచేసేటువంటి దేవుడు. ఆయన మహిమగల సన్నిధిలో ఆరాధించడానికి సమయం వేళ వచ్చి ఉంటున్నాం. కాబట్టి మరి దేనివల్ల మనము బలము పొందుకున్నామంటే యెహోవా ఆత్మ చేతనే. ఆయన ద్వారానే మనం బలం పొందుకున్నాం. దేవుడు బలవంతుడైన దేవుడు. ఎట్లనగా అంటే ఆయన నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో వేలాడి ఏమైపోయినాడంట? మృతి చెందినాడు. తిరిగి లేచినాడా? లేవలేదా అంటే లేచినాడు. తిరిగి 3వ దినమున లేచిన దేవుడు మన బలమైన దేవుడు, మృత్యుంజయుడు. కాబట్టి జయవంతులది ఆ నగరం. అటువంటి నగరంలోనికి, పరలోక రాజ్యంలో తన స్వాస్థ్యమును ఇవ్వడానికి నిన్ను నన్ను తన విలువైనటువంటి రక్తాన్ని చిందించి తన సొత్తుగా చేసుకున్నాడు. విలువైనటువంటి రక్తాన్ని మరి నీ కొరకు నా కొరకు దారాలుగా చిందిస్తూ వచ్చినాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మహిమపరచకుండా ఎట్లుండగలం? కొనియాడకుండా ఎట్లుండగలం? కాబట్టి ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను తప్పించి ఉన్నాడు. బలము కలిగిన దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, విజయం కలిగిన దేవుడు, స్వాస్థ్యం ఇచ్చే దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు. కాబట్టి సృష్టికర్త ఆయన. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఉదయకాల సమయం వేళ ఆరాధించడానికి ముందుకు సాగిపోదాం. మహిమ కలిగిన దేవా,
నేను ఈ ఉదయకాల సమయం వేళ నేను స్తుతి చేస్తూ ఉన్నాను. ఇటువంటి యోగ్యత అర్హత ఇచ్చిన దేవా, నీకు నేను ఏం చెల్లించగలను? కాబట్టి ఏం చెల్లించిన రుణస్థులమేనండి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ఎవరిది? దేవుని యొక్క ఆత్మ. ఈ యొక్క ఆత్మ దేవుని ఏం చేయాలా? ఆరాధించాలి. దేవుడు ఇచ్చిన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక.